అకాల వర్షం బీభత్సాన్ని సృష్టించింది. తెలంగాణ రైతాంగాన్ని నిలువునా ముంచింది. గాలివాన బీభత్సానికి జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగింది. వరి, మొక్కజొన్న పంటలకు అపార నష్టం వాటిల్లింది. కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో వందల ఎకరాల్లో పంటలు నేలకూలాయి. జిల్లాలో మామిడి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరంగల్ జిల్లాలో కురిసిన అకాల వర్షాలు రైతులకు కన్నీరు మిగిల్చింది. కోతకు వచ్చిన వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలోని పెద్దపహాడ్, ఓబుల్ కేశ్వాపూర్, షామీర్పేట గ్రామాల్లో మామిడి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. జనగామ మార్కెట్ యార్డ్లోని వరి ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులు తడిసిన ధాన్యానికి మద్దతు ధర వస్తుందో రాదోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లాలోనూ అకాల వర్షం తీరని నష్టాన్ని మిగిల్చింది. జిల్లాలో కురిసిన వడగండ్ల వానతో తీవ్ర నష్టం వాటిల్లింది. భువనగిరిలోని మార్కెట్ యార్డ్లోని వరి ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యం రాసులు కొట్టుకుపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. భారీ వర్షంతో పట్టణంలోని పలు ప్రాంతాలు వరద నీటితో జలమయమయ్యాయి. కరీంనగర్ జిల్లాలో కురిసిన అకాల వర్షం అన్నదాతను కోలుకోలేని దెబ్బతీసింది. మొక్కజొన్న, పసుపు, వరి పంటలు తీవ్రంగా నష్టపోయాయి. రాత్రి కురిసిన వర్షంతో జగిత్యాల మార్కెట్ యార్డ్లోని వరి ధాన్యం నీట మునిగింది. దీంతో అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్ల ముందే నీటిపాలైందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు రైతులు. 5-6 రోజులు అవుతుంది గవర్నమెంట్ నిన్న కొంట అన్నారు, మళ్ళీ మ్యాచర్ రాలేవని చెప్పి మళ్ళీ అట్నే ఆపేసారు. ఆపేసే వరకల్లా మేము ఈయనే ఉన్నాం. ఇప్పుడు రాత్రి వర్షం పడ్డది, అన్ని నాణ్యాయి. మా పరిస్థితి ఏంది, మా లెక్క ఏంది? ఒక్కొక్క మనిషికి మగోళ్ళకు 400 రూపాయల కైకిలి, ఆడోళ్ళకు 200 రూపాయల కైకిలి. 200 పెట్టుకుంటా మక్క పెట్టిన కడికెళ్ళి కైకిలి పెట్టుకుంటా వస్తే ఇప్పుడు మా పరిస్థితి ఏంది? ధర పెడతలేరు సరి అయినట్టు, గిట్టుబాటు వస్తలేదు, పెట్టుబడి ఏమో బాగా అవుతుంది, ఆయాలు నిండుతలేవు. ఈ వ్యవసాయం చేసేందుకు కానీ తలకాయ ఖరాబ్ అయిపోతుంది. కాలం కాని కాలంలో కురిసిన వర్షాలు రాష్ట్రాన్ని విషాదంలో ముంచాయి. అన్నదాతలకు అపార నష్టాన్ని తెచ్చిపెట్టాయి. అకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు రైతులు.